సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెహెర్షాబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, చూసారా, ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా అని రాయబడింది. చూడండి, మీరు గమనించండి. 8వ అధ్యాయం మొదటి వచనములో సమూయేలు, మీకు తెలుసు కదా ఎంత గొప్ప భక్తుడో. సమూయేలు అంత భక్తుడు బైబిల్లో మనకు సామాన్యంగా బాల్యము నుండి ఎవరు కనపడరు. సమూయేలు ఎలాంటి వాడు అంటే, ఎవరి కుమారుడు సమూయేలు? హన్నా కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు వరముగా ఇచ్చిన కుమారుడు. అవునా లేదమ్మా? మొట్టమొదటి కుమారుణ్ణి దేవునికి అర్పించాల్సిన అవసరం ఉంది కనుక ఆ కుమారుణ్ణి దేవునికి సమర్పించుకుంది. దేవునికి సమర్పించుకుంటే ఆ కుమారుడు బాల్యము నుండి పాలు వదిలిన రోజు నుంచి యెహోవా సేవకుడుగా ఉన్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు. గురువుగారు ఏం చెప్తే అది చేస్తున్నాడు. బాల్యములోనే దేవుడు అతనితో మాట్లాడాడు. అవునా లేదా? బాల్యములోనే 3వ అధ్యాయం మొదటి వచనములో, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరదు. అందుకే మన పిల్లల్ని కూడా చిన్నప్పటి నుండి దేవుని సేవలో పెంచాలా. దేవుని పనిలో వాళ్ళని పెంచితే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. దేవుడు వాళ్ళ పరిచర్యను బట్టి ఆశీర్వదిస్తాడు. సంఘములో దేవుని పని ఉందనుకో, ఆ పిల్లల్ని బాగా మీరు ఏం చేయాలి తెలుసా? దేవుని పని చేయడానికి సంఘములోనికి వాళ్ళు పంపించాలా. మీరు వేరే వేరే సంఘాల్లో చూస్తే పిల్లల్ని ఏం చేస్తారు? దేవుని పరిచర్యకి అప్పగించేస్తారు, అక్కడే వదిలేస్తారు. పని ఉంటేగిన, దేవుని పని ఉంటేగిన. దేవుని పరిచర్యలో వాళ్ళు వదిలితే వాళ్ళు దేవుని ఏ పని చేసినా సరే ఆశీర్వాదం పొందుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆశీర్వాదం లేకుండా ఉండలేడు. కనుక బాల్యము నుండి దేవుని పరిచర్యలో ఏలీ గారు గురువుగారు చెప్తున్నట్టు జీవిస్తూ ఉన్నాడు. చూడండి, ఈయన 4వ వచనం, యెహోవా సమూయేలును పిలిచెను రాయబడింది. చూడండి అక్కడ 3వ అధ్యాయం 4వ వచనంలో ఎవరిని పిలిచాడు? దేవుడు పిలుస్తున్నాడు బాలుడితో. ఏలీతో ఏ రోజు దేవుడు మాట్లాడలేదు. మా వింటున్నారా పిల్లలు? మాట్లాడకూడదు. ఏలీ అనే గురువుతో ఏ రోజు మాట్లాడలేదు, కానీ దేవుడు ఏలీతో సేవ చేస్తున్న చిన్న బాలుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? 90 ఏళ్ళ గురువుతో మాట్లాడతలేడు. 8 ఏళ్ళు 10 ఏళ్ళు చిన్న బాలుడితో మాట్లాడుతున్నాడు, సమూయేలుతో. ఇంతే ఉంటాడు, అంతే మహా అయితే సమూయేలు. ఇంకా అప్పటికి సమూయేలుకు దేవుడు మాట్లాడతాడని కానీ దేవుని వాక్కు ఉంటుందని కానీ ఇంక ఏమీ తెలియదు ఆ పిల్లడికి, చిన్నపిల్లవాడు. అది సమూయేలు భక్తి ఎలాంటిదంటే చాలా గొప్ప భక్తి. బాల్యము నుండే దేవునిలో ఎదిగినవాడు. అలాంటి భక్తునికి 8వ అధ్యాయము మొదటి వచనంలో 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లల పేర్లు యోవేలు, అబియా. వీరిద్దరూ కూడా ఈయన వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న డ్యూటీ ఎక్కారు న్యాయాధిపతులుగా. అవునా లేదా? వారు న్యాయాధిపతులుగా ఉన్నారే కానీ తండ్రి వంటి వారు కారు. 4వ వచనం, ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక రాయబడింది. ఇక్కడ మనం ఏమంటామంటే చాలామంది, ఇంత భక్తి గలవాడి కుమారులే భక్తి లేకుండా ఉన్నారు కదమ్మా. అసలు ఎంత భక్తిపరుడు తెలుసా సమూయేలు? 2 సంవత్సరాల తర్వాత చనిపోయి మరలా తిరిగి లేచినవాడు సమూయేలు. అంత భక్తిగా వాడు తెలుసా మీకు? దేవుడు సమూయేలును బయటికి మరలా రప్పించాడు సమాధుల్లో నుండి. అంత గొప్ప భక్తిపరుడు ఆయన. బ్రతికి ఆయన మరలా ఆత్మరూపంలో వచ్చి సౌలుతో మాట్లాడి, నువ్వు నాతో రేపు ఉంటావని చెప్పాడు. అంటే చనిపోయిన ఆయన కూడా మరలా ఎక్కడో ఉన్న ఆయన పాతాళంలో పరదేశంలో
తిరిగి రాగలిగిన జీవం గలవాడు ఆయన. అంత భక్తిపరుడైన ఈ తండ్రికి ఎలాంటి కుమారులు పుట్టారు చూడండి. అది వేరే టాపిక్ నాన్న, అది వేరే టాపిక్. అది ఏలి అది. ఓకే, ఎలీషా ఉన్నాడు కదా, అది దాని. ఓకే రైట్. ఇక్కడ సమూయేలు చనిపోయిన తర్వాత కూడా తిరిగి మాట్లాడాడు, తిరిగి లేచి మాట్లాడాడు అనమాట. ఇది సౌలుతో ఉన్న టాపిక్. అది యుద్ధములో ఎలీషా సమాధిలో ఒక సైనికుడు చనిపోతే దాంట్లో అదే సమాధిలో పూడ్చినప్పుడు అతను ఆ శైల్యమునకు తగిలినప్పుడు అతను లేస్తాడు. ఎవరు లేస్తాడు? చనిపోయిన వ్యక్తి లేస్తాడు, ఎలీషా లేవడు. ఇది వేరు. సరే, అంటే భక్తిని చెప్తున్నాను. ఎంత గొప్ప భక్తిపరుడు అనడానికి మనం ఇవన్నీ బ్యారేజ్ వేసుకుంటున్నాం. కానీ అతనికి ఎలాంటి కొడుకులు పుట్టారు అంటే, మన కొడుకుల్ని మనము సరైన దాంట్లో పెంచగలుగుతామో లేదో కూడా గ్యారంటీ లేదు. అర్థమవుతుందా? నేను మీకు అర్థమైంది అనుకుంటా. నాలాగే భక్తి గలవాడిగా నా పిల్లల్ని పెంచుతాను అనడం అబద్ధం. అది ఖచ్చితం కాదు. నా మాట వినాల్సిందే అనడం గ్యారంటీ లేదు. వానికి 16-17 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు ఏమవ్వచ్చు, నీకు ఎదురు తిరిగి వాడు ఇంకొక మతంలోకి వెళ్ళిపోవచ్చు. కనుక మనము ఒకరిని కండిషన్లో పెట్టే శక్తి లేదు. మనం చేయాల్సిన పని ఏంటంటే, నాయన ఇది నిజము, ఇది సత్యము, నమ్ము అని చెప్పి వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళ మీద అజమాయిషి చేయడానికి మనకు శక్తి లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు మోషేకు 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళు నిజంగా రేపు దేవునిలో ఉంటారో లేదు గ్యారంటీ. నీకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు నిజంగా దేవునిలో ఉంటారో లేదు గ్యారంటీ. నాకు 2 పిల్లలు ఉన్నారు, రేపు పొద్దున వాళ్ళు దేవునిలో ఉంటారో లేదు గ్యారంటీ లేదు. కనుక ఇక్కడ సమూయేలు పిల్లలే దేవుని సమూయేలులాగా ప్రవర్తించడం లేదని ప్రజలంతా తెలుసుకున్నారట. సమూయేలు ఏ రోజు లంచం తీసుకోలేదు. సమూయేలు ఏ రోజు ధనాపేక్ష గలవాడు కాదు. కానీ ఆయన పిల్లలు ఎలా తయారయ్యారు? డబ్బు సంపాదించడం కోసము, లంచం తీసుకోవడం కోసము న్యాయాన్ని తిప్పేస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఒకసారి చూస్తే ఏలీ కుమారులు కూడా అలాగే తయారయ్యారు. ఏలీ ఎవరు? సేమ్ ఏలియా, ఈ సమూయేలులాగే ప్రధాన యాజకుడు. 2వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 12వ వచనం చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై, అది సేమ్. గురువు కుమారులు అలాగే ఉన్నారు, శిష్యుని కుమారులు కూడా అలాగే ఉన్నారు. చూడండి, ఆలోచన చేయండి. తండ్రి పిల్లల్ని మార్చుకోగలడా అంటే ఎంతవరకు మార్చుకోగలడో అంతవరకే. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారనుకో, వీళ్ళు మీరు చెప్పొచ్చు. ఎంతవరకు చెప్పొచ్చు? కూర్చోరన్నా, ఎంతవరకు చెప్పొచ్చు? వారి వయస్సు 14-15 సంవత్సరాలు వచ్చే వరకు చెప్పగలరు, అంతే. కొట్టగలరు, చెప్పగలరు. ఆ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు. ఏమవుతారు? 100% ఎదురు తిరుగుతారు. ఒకవేళ తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేస్తుంటే గినా అది వాళ్ళ కంటపడిందనుకో, ముందు నీ చూసుకోరా అంటారు గ్యారంటీగా. అమ్మ దాన్ని ఆప్ చేయమ్మా. ముందు ఏం చెప్తారు? నీ చూసుకోరా అంటారు. అంటే గ్యారంటీ ఏం ములాజలేదు. ఇంకా మనము ఈయన వాళ్ళ ముందుగిన తప్పిదము చేసినట్టు కనబడితే, ఈరోజు అదే జరుగుతూ ఉంది మన సంఘంలో నుంచి వెళ్ళిపోయిన కొందరు జీవితంలో. తల్లిదండ్రులు చేస్తున్నది కొడుకులు చూశారు, చూసి ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళే ఏమంటారు తెలుసా? ముందు నువ్వు ముందు బాగుండువాయి అన్నారు. మాకు చెప్పేకొస్తున్నావు నువ్వు, ముందు నువ్వు బాగుండువాయి అన్నారు. తల్లి చెప్పేకొస్తే, తల్లి కొట్టేకొస్తే తల్లిని ఏమన్నారు తెలుసా? ముందు నీది కడుక్కోమా, ఊరంతా చాలా ఎక్కువైపోయింది అన్నారు. ఎవరన్నారు? కడుపును పుట్టిన వాళ్ళే. ఆ ఛాన్స్ ఎవరు ఇస్తున్నారు? మనం ఇస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమనుకోలేరు, వాళ్ళకి ఇప్పుడు ఏం తెలియకపోవచ్చు. కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ఖచ్చితంగా వాళ్ళని ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఎదురు తిరిగేటట్లు కాదు, బల్యంలా పెడతాడు. నీకు డొక్కలో బల్యంలా పెడతాడు. కనుక సమూయేలు భక్తిపరుడే, ఏలీ భక్తిపరుడే. కానీ వాళ్ళ పిల్లలు మాత్రము భక్తి లేని వారిగా ఎదిగారు, భక్తి లేని వారిగా పెరిగారు. ఏమండి చెప్పిండట సమూయేలు?
ఏనన్నా ఊరికే ఉండాలా చెప్పిండిడా సమయాలు చెప్పండి. మీ పిల్లలు మీరు చెప్తారు లేదా మంచిది కాదు చెడ్డదని మీరే చెప్పినప్పుడు సమయాలు ఎంత భక్తిపరుడు, దేవునితో ప్రార్థనాపరుడు, దేవునితో ఉండేవాడు. చెప్పిండిడా చెప్పండి, ఖచ్చితంగా చెప్తాడు. అందుకే మనము సేవకుని చూసి సేవకుని పిల్లలు బాగుంటారని ఎప్పుడు బేరే చేసుకోకూడదు. అర్థమవుతుందా? మనము అనుకుంటాం సేవకుని పిల్లలే బాగలేరు అని అనుకుంటాం మనం. అది మీరు అనుకోవచ్చు, నేను బాగా చేసేది నా చేతిలో ఏముంది, అంతే కదమ్మా. నా చేతిలో ఏం లేదు, మీ చేతిలో ఏం లేదు. ఎంతవరకు మనం చెప్పగలమో అంతవరకు చెప్పగలమో. ఆ తర్వాత వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ సొంత ఆలోచన చొప్పునే వెళ్ళిపోతారు, అంతే. కనుక మన పిల్లల్ని కూడా మనం ఎలా పెంచాలి అనంటే వీలైనంత వరకు దేవుళ్ళలోనే పెంచాలి. మన మాట ఎప్పటి వరకు వింటారంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక మాట చెప్తున్నా, నా ఉదాహరణ చెప్తున్నా. లక్ష్మణ్ ఉన్నాడు కదా మావాడు, మా తమ్ముడు. గౌరీ ఉంది కదా మా చెల్లెలి. వీళ్ళు కనీసం అంటే నేను ఇంకా సేవకు రాకమునిపే దేవుడు నమ్ముకున్నారు వాళ్ళు. ఇప్పుడు మా ఉన్నాడు కదా లక్ష్మణ్, దేవుడు నమ్ముకున్నాడు. వాడు ఆల్రెడీ యేసుప్రభు చర్చికి వచ్చేవాడు మాతో పాటు. 3 సార్లు బైబిల్ చదివినాడు. ఎన్నిసార్లు? 3 సార్లు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కర్ర తీసుకొని బెల్ట్ తీసుకొని కూర్చునేవాడు నేను. బైబిల్ ఆ రోజు చదవలేదంటే ఇద్దరికి దెబ్బలు పడేటివి. ఇప్పుడు బైబిల్ చదవమంటే చర్చికి రమ్మంటే వస్తాడా చెప్పు? వస్తాడమ్మా? ఆ రోజుల్లో వాళ్ళు చిన్నపిల్లలు, నాకు వాళ్ళకి దాదాపుగా 10 సంవత్సరాల డిఫరెన్స్. వాళ్ళు చిన్నపిల్లలు. నాకు 30 ఉన్నప్పుడు వాళ్ళకి 20, నాకు 20 ఉన్నప్పుడు వాళ్ళకి 10. నా మాట వింటారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అప్పుడు ఇంకా 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నారు కనుక నేనంటే భయపడతారు. నేను కొడతాను భయపడతారు కదా, చదివారు. కొడతాను కాబట్టి చర్చకు వచ్చారు. ఇప్పుడు చెప్తే వింటారా? నీ పని చూసుకోమంటారు, నీ పిల్లలు చెప్పుకోపో కావాలంటే అంటారు, అంతేలా. అట్లనే మన పిల్లల్ని కూడా మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలమంటే వాళ్ళు స్వయంగా ఆలోచన చేసేదాకా మాత్రమే మనం ఏదైనా విత్తితే విత్తాలి వాళ్ళకి. ఆ తర్వాత ఎంత విత్తడానికి ప్రయత్నం చేసినా వాళ్ళే మనకు ఎదురు తిరుగుతారు, వాళ్ళే మనకు సమాజంలో తలనొప్పి వచ్చేట్లు తయారు చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ గొప్ప భక్తిపరుడైన సమూయేలు కుమారులే లంచం పుచ్చుకుంటున్నారు. గొప్ప భక్తిపరుడైన సమూయేలు కుమారులే ధనాపేక్ష కలిగి ఉన్నారు. గొప్ప భక్తిపరుడైన ఏలీ కుమారులే వ్యభిచారం చేస్తున్నారు. గొప్ప దైవభక్తులైన ఏలీ కుమారులే యెహోవాను ఎరగని వారే ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. దానికి పరిష్కారంగా వాళ్ళు ఏం పొందుకున్నారు అన్నది మనకు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఇలా తయారైనందుకు ప్రజలందరూ పెద్దలందరూ వచ్చేసారండి. 12 గోత్రాల్లో ఉన్నవారు పెద్దలంతా వచ్చేసి, న్యాయాధిపతులైన నీ కుమారుల కోసం నేను మాట్లాడుతున్నాము. అయ్యా నీ వృద్ధుడు అయిపోయావు, నీ కాలంలో చాలా బాగుండేది, మేము నీ మాట వినేవాళ్ళము, నీతో దేవుడు మాట్లాడేవాడు. ఇప్పుడు నీ కుమారులు న్యాయాధిపతులు అయ్యారు కదా, వాళ్ళు మా మాట వినడం లేదు, ఎవరి మాట వినడం లేదు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు న్యాయం చెప్తున్నారు అని చెప్పేసి వచ్చేసారండి. 4వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు అదిగో నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయమును తీర్చునని అతనితో అనేది అని రాయబడి చూడండి ఇక్కడ. ఇప్పుడు టోటల్గా వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే, పెద్దలందరూ వచ్చి ముఖముడిగా నీ పిల్లలు ప్రజలకు న్యాయం చేయడం లేదు, వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు లంచం తీసుకొని నీతిమంతులను దుర్నీతిమంతులుగా చేస్తున్నారు, దుర్నీతిమంతులను నీతిమంతులుగా చేస్తున్నారు, దోషిని నిర్దోషం చేస్తున్నారు, నిర్దోషిని దోషం చేసేస్తున్నారు, మొత్తం దొంగతనంగా తయారైపోయారు వాళ్ళు. మాకు మీ కుమారులు వద్దు, న్యాయాధిపతులుగా నీ కుమారులు వద్దయ్యా, నమస్కారం నీకు, మరి ఏం కావాలి అని అడిగాడు. సకల జనుల మర్యాద చొప్పున ఫిలిస్తీన్లకు రాజున్నాడు, సిరియన్స్కు రాజున్నాడు, బబులోనీలకు రాజున్నాడు,
ఇలా లోకంలో అనేకులకు రాజులు ఉన్నారు, మనకు మాత్రమే రాజులు లేరు, న్యాయాధిపతులు ఉన్నారు. ఇంతవరకు నీ వరకు మంచిగా ఉండేది. నీ కుమారులు లైన్లోకి వచ్చినప్పుడు ఈ కుమారులు సరిగా లేరు, ప్రజలంతా నశిస్తారు, దేవుని మీద భయభక్తులు పోతాయి, కనుక మాకు కూడా సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజు కావాలి. ఇక్కడ ఆరంభమైంది రాజరికం అనేది ఇశ్రాయేలీల్లో. ఇంతవరకు రాజు అనేవాడే లేడు, న్యాయాధిపతులు మాత్రమే ఉండేవాళ్ళు. మాకు రాజు కావాలి అని వచ్చి పట్టుబట్టారండి ఒకటిసరే. ఇప్పుడు ఏం జరిగింది? 7వ వచనం 6. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు ఆయనని అతని అనిన మాట సమూయేలు దృష్టికి ఇష్టం లేదనమాట. మాకు రాజు కావాలని అడిగినందుకు ఆయనకి ఇష్టం లేదు అసలు. గనుక సమూయేలు యెహోవా యొద్దకు వెళ్ళి, అదే ప్రతి విషయం ఎవరి దగ్గరికి వెళ్ళాలి చూసారా? అంత వృద్ధాప్యంలో ఉన్న సొంత ఆలోచనలతో ముందుకు పోలేదు. అది ఈ జీవితం మనకు ఉండాలా. ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు వినేటప్పుడు నేర్చుకోవాలి. ఇవన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అయ్యా ఏమంటూ ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అందుకు దేవుడితో ఇలా ప్రార్థన చేశాడు, దేవుడు ఇలా సమాధానం ఇస్తున్నాడు. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, ప్రార్థన చేయగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటిని ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులోండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు వారు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నవారు, వారు చెప్పిన మాటలను అంగీకరించుము అని రాయబడింది చూడండి. అంటే సమూయేలు కుమారులు సరైన వారు కారు గనక సకల జనుల యొక్క మర్యాద చొప్పున మాకు రాజు ఉండాలని వచ్చినందుకు నేను దేవుణ్ణి అడిగి చెప్తాను అని నేను దేవునికి ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళు చెప్పినట్లే చెయ్యి. ఏం చేయమన్నాడు? వాళ్ళ ఇష్ట ప్రకారమే చెయ్యి అంటూ దేవుడు అక్కడ బాధపడ్డాడండి. ఏమని బాధపడ్డాడు? వారు నిన్ను కాదు విసర్జించింది, నన్నే విసర్జించారు. అంటే దేవుడు ఎంత బాధపడాలి చూడండి. అంటే నేను రాజుగా ఉండడం కంటే వారిలో నుండి మనుషులు ఒకరు రాజుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? అంటే నేను రాజు కాదనమాట వాళ్ళకి. దేవుడు రాజు కదండి, రాజులకు రాజు ప్రభువులకు. అంటే నేను రాజుగా వద్దనమాట, ప్రజల్లో వాళ్ళల్లో వాళ్ళకే రాజు కావాలన్నమాట అని ఒక రకంగా దేవుడు మనసంతా కూడా విరిగిపోయింది, చిన్నబుచ్చుకున్నాడు. మనసంతా విరిగిపోయింది, చిన్నబుచ్చుకున్నాడు. ఇది మీరు గమనించాలి. ఎంత బాధపడి ఉంటాడో దేవుడు. సర్లే సమూయేలు వాళ్ళు చెప్పింది చెయ్య. నన్ను వద్దనుకున్నారు వాళ్ళు. ఏమనుకున్నారంటమ్మా? నన్ను వద్దనుకున్నారు, నేను వద్దంట రాజుగా వాళ్ళకి కానిలే అని. అంటే ఒక్కొక్కసారి పెద్దలు ఇంట్లో ఉన్నప్పుడు, అమ్మా నాన్న ఈసారి మీకు నేను బట్టలు తేలేను, మరి నా పిల్లలకి నా భార్యకి తెస్తానంటే కానిలేరా, మాకంటే వాళ్ళే ఎక్కువైపోయినారులే, కానీ మాది ఏముందలే అంతా అయిపోయింది అని ఏ రకంగా వాళ్ళు బాధపడతారో దేవుడు కూడా ఏమైపోయాడు? మా ప్రజల్లో మాలోనే ఒకటి మేము రాజుగా చేసుకుంటాము అనుకున్నప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్లే చేసుకోమను. నన్ను విసర్జించారు కదా, నిన్ను కాదయ్యా విసర్జించింది సమూయేలు, నన్ను వద్దనుకున్నారయ్యా వాళ్ళు అని ఆ మాట ఎంత లోతుగా వెళ్ళిందో అది సమూయేలుకు మాత్రమే అర్థమైంది. నా దేవుని బాధ పెట్టారు కదా వీళ్ళు, నా దేవుణ్ణి బాధ పెట్టారు కదా వీళ్ళు, ఇలా రాజుని ఎందుకు వేడుకుంటున్నారు వీళ్ళు, నా దేవుడు వద్దారా వీళ్ళకి రాజుగా అని ఆయన ఎంత బాధపడ్డాడు. ఇకపోతే కింద ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా వాళ్ళకి? అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. అంటే దేవుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు సరే వాళ్ళు రాజు అడుగుతున్నారు కదా, ఆ రాజు ఎలా ఉంటాడు, ఆ రాజు స్వభావం ఎలా ఉంటుంది, మీలో మీరే ఒక రాజుని ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది అని అంటే ఇలా ఉంటుంది అని చెప్పాడు చూడండి 10వ వచనం నుంచి. సమూయేలు తనను రాజును అడిగిన జనులను యెహోవా రండి నా లోపల రండి, ఒక దగ్గర ఉండండి మీరు. ఈ డోర్ వేసేస్తున్నా, ఎవరు లేవురు కదా బయట,
వీళ్ళు ఇలా బయటకు లోపలికి తిరుగుతుంటే ఏ పని కాదు. ఇంకా ఎక్కడున్నామా మనము? సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగూ చెప్పాను. అది వాళ్ళతో చెప్తున్నాడు ఇప్పుడు 12 గోత్రాల వారితో, ఇశ్రాయేలీయులతో. మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడు అగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని, ముందుగా ఏం చేస్తాడు? అది ఎవరు పట్టుకుంటాడు? అది మీ కుమారులను పట్టుకుంటాడు. అంటే మీ కుమారులను తన స్వాధీనంలోకి తీసుకుంటాడు. ఇంకా తన రథములను తోలుటకు, తన గుర్రములను కాపాడుటకు, అది మొత్తం అందరిని తీసుకుపోతాడు వాడు, ఉంచుకుంటాడు. మీ పిల్లల్నే ఉంచుకుంటాడు వాడు. గుర్రాలు గాయాల్సి వస్తుంది, రథాలు తోలాల్సి వస్తుంది, రథాలకు మీరు సేవ చేయాల్సి వస్తుంది. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను, పంచాధిపతులుగాను, పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును, వాటి పంటలను కోయుటకును, తన యుద్ధ రథములను, తన రథములను సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్ష కారణీలుగాను, బోనె గత్తెలుగాను, రొట్టెలు కాల్చువారిని గాను. అంటే మొత్తానికి ఆ రాజు మీలోంచి ఒకడైతే మిమ్మల్ని అందరినీ వాడు ఏం చేస్తాడు? అది మిమ్మల్ని అందరినీ బానిసలుగా చేసుకుంటాడు. ఏం చేసుకుంటాడు? మన వాక్యం వినాలి మీరు బాగా. ఇట్లా చేయకూడదు. మీరు ఇట్లా కూర్చొని ఏం చెప్తున్నామో వినాలి. స్కూల్లో ఏం చేస్తారు? కూర్చొని వింటారు కదా. ఆ రకంగా మీరు వింటే మీకు మంచిగా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఓకే, రైట్. ముందుకు పోదాం. ఏడుంది బైబిల్? ఎక్కడున్నాం మనము? చదువుదాం. మీ కుమార్తెలను భక్షకారునిలుగాను, బోనెకత్తెలుగాను, రొట్టెలు కాల్చువారుగాను పెట్టుకుంటారు. మీ పొలాలను, మీ ద్రాక్ష తోటలోను, అవన్నీ కూడా ఏం చేస్తాడు? అన్నీ తీసేసుకుంటాడు. మీ శ్రేష్టమైన వాటన్నిటి నాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఏం చేస్తాడు? తన సేవకులు ఇచ్చేసుకుంటాడు వాటిని. మీ ధాన్యములోను ద్రాక్ష రసములోను 10వ భాగము తీసి తన పరివార జనమునకు, అంటే పన్నుగా అంతా లాగుతాడు. మీ దాసులను, మీ పనికత్తెలను, మీ పశువులలోను, గార్ధాభములోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగం పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఏమవుతారు? రాజు కావాలని అడుగుతున్నారు, కానీ రాజు ఎలా తయారవుతాడు తెలుసా? రేపొద్దున ఇలా ఉంటాడు. అందరినీ దాసులుగా చేసుకుంటాడు. వాడు ఏం చెప్తే చేయాల్సిందే. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును. అయ్యా ఇట్లాంటి రాజు మాకు వద్దయ్యా అని చెప్తే ఇంకా దేవుడు వినడు. ఎందుకంటే ఆ రాజే మీకు శత్రువు అవుతాడు. ఆయనను జనులు సమూయేలు యొక్క మాట చెవిన బెట్టునొల్లక. చూసారా? ఇంత చెప్పినా సరే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అలాగును కాదు, జనములు చేయు రీతిన మేము చేయునట్లు మాకు రాజు కావలెను. మా రాజు మాకు న్యాయము తీర్చును. మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములను జరిగించుననిరి. సమూయేలు జనముల యొక్క మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. గనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలుకు సెలవీయగా, సమూయేలు మీరందరూ మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీయులకు ఇంత చెప్పినా, భవిష్యత్తుని చెప్పినా కూడా వినలేదు. చూడండి వీళ్ళు అమ్మా, ఎంత భవిష్యత్తు చెప్పినా వినలేదు. ఏమండి, ఈ రోజున్న భూమి మీద రాజులు ఏ ఒక్కడైనా బాగున్నాడా? అది ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. మనం అన్నీ ఏం చేస్తున్నారు? పిండుతున్నారు. ఈరోజు అంటున్నారు
ఎన్ని కోట్ల అప్పు ఉందంట ఆంధ్రప్రదేశ్కి? 12 లక్షల కోట్లు. ఎన్ని లక్షల కోట్లు? 12 లక్షల కోట్లు. బడ్జెటే 2 లక్షల కోట్లు మహా అయితే సంవత్సరానికి. 12 లక్షల కోట్లు అంటే ఎంత? 6 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంతా 12 లక్షల కోట్లు. తెలంగాణలో 6 లక్షల కోట్లు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈయన దివాలా ఎత్తింది అంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కొక్కరు వచ్చేసి 2 లక్షల రూపాయలు కట్టాలంట పన్ను. మన మీద, మీ పిల్లల మీద కూడా ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక 2 లక్షల రూపాయలు కట్టాలి. ఒకవేళ ఆ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో విదేశాల నుంచి తీసుకొచ్చారు కదా అప్పు, మా డబ్బు మాకు ఇచ్చేసేయండి అని టైట్ చేసేగిన 12 లక్షల కోట్లు ఇచ్చేసేయండి. దానికి వడ్డీ మళ్ళీ సపరేట్ పెరుగుతూనే ఉంటుంది సంవత్సరం. అది సంవత్సరం ఉంటుంది. 12 లక్షల కోట్లు మాకు ఇచ్చేయండి అని ఆర్బీఐ కానీ విదేశాల బ్యాంకులు కానీ మాకు నమ్మకం లేదని చెప్పేసి వాళ్ళు సీఎంని ప్రాధేయపడి సీఎం మీద ఒత్తిడి తీసుకొచ్చి నోటీసులు పంపితే ఈ మనం ఎంతమంది ఉన్నామో 7 కోట్ల మంది జనాభా ఒక్కొక్కరు నెత్తి మీద 2 లక్షలు పడుతుందంట. తప్పనిసరిగా తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. నేను ఎందుకు ఇస్తాను అన్నావు నువ్వు? అమ్మఒడి తీసుకోలేదా? ఏదో రకంగా పథకాలు తీసుకోలేదా? మరి ఏదో రకంగా లబ్ధి పొందుతున్నావు కదా. తప్పనిసరిగా ఏం చేయాలి తెలుసు? మనం ఇప్పుడు ఒక్క తలకాయ మీద 2 లక్షలు కట్టాల్సి వస్తుంది. మనం ఆలోచన చేయండి. ఇది డెప్త్గా ఎవరికి అర్థం కావడం లేదు. అప్పు నా తల మీద 2 లక్షలు తీసుకున్నాడు ఇప్పుడు ఆయన. 12 లక్షలు అంటే 12 లక్షల కోట్లు అంటే అది ఎవరిని చూపిస్తే తీసుకున్నాడు? అది ఆంధ్రప్రదేశ్ జనాభాను చూపిస్తే తీసుకున్నాడు. అదే మ్యాటర్ ఇక్కడ. కనుక సేమ్ అదే రకంగా దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ? నీ నెత్తి మీద కూర్చుంటాడు, రథాలు తోలించుకుంటాడు, గుర్రాలు తోలించుకుంటాడు, ఇంకా వాడు బానిసలు చేసుకుంటారా నిన్ను. రొట్టెలు కావాల్సి వస్తుంది, మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో పని చేయాల్సి వస్తుంది. వాడు ఏం చెప్పినా సరే అది మీరు చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇది ముందుగానే దేవుడు ఏదైనా కూడా చెప్తాడు. కానీ రాజు ఎలా తయారు చూడండి ఇక్కడ. ఇంకా రాజుకు ఉండవలసిన లక్షణాలు ఏంటో ఒకసారి బైబిల్లో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం. మీరు పిల్లల్ని ఇంట్లోనే ముందుగానే కండిషన్ పెట్టాల్సి వస్తుంది. ఇంకా ఇటు తిరగకూడదు వీళ్ళు. 18వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 1 నిమిషము 17వ అధ్యాయం తీద్దాము. 14వ వచనం చదువుదామండి. నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనుల వలె నా మీద రాజును నియమించుకొందు అనుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరిచిన వారిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడే గాని అన్యుని నీ మీద రాజుగా నియమించుకొనకూడదు. ఇప్పుడు 16వ వచనం నుంచి ముందుగా చెప్పాడు. ఇది ముందుగానే చెప్పాడు. సమూయేలు గ్రంథం తర్వాత రాయబడింది. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. ఏమండి, ఈరోజు వార్డు మెంబరే సంపాదించుకుంటున్నాడు. సీఎం గారికి ఎటకైనా పోనీ ఎవరు? వార్డు మెంబరే. ఇక సీఎంలు ఎలా సంపాదించుకుంటారు మీరే ఆలోచన చేయండి. సీఎం దిగేలోపు
లక్షల కోట్లు సంపాదించాడు అని ఆరోపణలు వస్తుంటాయి అప్పుడే. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? రాజు ఎలా ఉండాలి, ఒక సీఎం ఎలా ఉండాలి, ఒక సర్పంచ్ ఎలా ఉండాలి, ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలి, ఒక న్యాయాధిపతి న్యాయకుడు ఎలా ఉండాలి, ముందుగానే ధర్మశాస్త్రంలో ధర్మం రాశాడు దేవుడు. ఇది ధర్మం. హెచ్చుగా ఏం సంపాదించుకోకూడదు? గుర్రములను సంపాదించుకోకూడదు. గుర్రములు అంటే ఈరోజు ఏంటి? కార్లు ఈరోజు ఎన్ని కార్లు? వాడు సీఎం అయితేనే ఒక 10 కార్లు తయారైపోయింది ఇంటికాడ. భార్యకు ఒకటి, చిన్నపిల్లకు ఒకటి, పెద్ద పిల్లకు ఒకటి, అన్నీ కాయగూరలకు ఒకటి, డ్రైవర్కి ఒకటి, ఎన్ని కార్లు. మొన్న సీఎం కేసీఆర్ గారు 22 బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఏం చేశారంటే విజయవాడలో దాచిపెట్టాడంట. నేను వస్తాను మూడోసారి అని. ఒక్కొక్క కారు విలువ ఎంత? 3 కోట్లు. 22 కార్లు వేసుకో, 3 కోట్లు వేసుకో, ఎంత అవుతుంది? 70 కోట్లు. దరిదాపుగా 70 కోట్లు దాటి వెళ్ళిపోతుంది. 80 కోట్లు అవుతుంది. 80 కోట్లు ఎవడు సొమ్ము? మందే. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసు? ఇక్కడ ఒక రాజుగా ఉండవలసిన వ్యక్తికి ఉండవలసిన క్వాలిఫికేషన్ చదవండి. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నట్టుకు గాను జనులను ఐగుప్తుకు తిరిగి వెళ్ళనీయకూడదు. అంటే అర్థమేంటి? బానిసలుగా మరలా జనులను ఏం చేయకూడదు? అమ్మకూడదు అని అర్థం. అంటే ఈరోజు ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు? అదానికి అంబానీకి ఏం చేస్తున్నాడు? మొత్తం అన్నీ పైపెచ్చు క్రైస్తవులు దేశాన్ని నమ్ముతున్నారు అనుకుంటున్నారు. అన్ని మతంలోకి మారుస్తారు, వాళ్ళు వచ్చి వీళ్ళందరినీ స్వాధీనపరచుకుంటారట. కాదు, ఈ ప్రధానమంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు అనే ముసుగులో ఉన్న వాళ్ళే అమ్మేస్తారు మొత్తం. స్టీల్ ఫ్యాక్టరీకి కూడా ఎసరు పెట్టారు అప్పుడే. హార్బర్లు అమ్మేశారు, రైల్వే స్టేషన్లు అమ్మేశారు, ఫ్యాక్టరీలు అమ్మేశారు, స్టీల్ ప్లాంట్లు అమ్మేస్తున్నారు, విమానాశ్రయములు అమ్మేస్తున్నారు, అంత ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? వాడు ఏం చెప్తే అది, వాడు ఏమి విసిరితే అది. ఉద్యోగాలు లేకుండా చేసేస్తారు భవిష్యత్తులో. ప్రైవేట్ ఉద్యోగాలే ఉంటాయి అంతే, ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు. ఇంకా అట్లా తయారు చేయబోతున్నారు వీళ్ళు. అదే ఇక్కడ ముందు చెప్పాడు. ఇక్కడ ఏమని చెప్పాడు? తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనగాను జనులను ఐగుప్తుకు తిరిగి, అంటే బానిసలుగా అమ్మకూడదు. ఏలైనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. తమ హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము, అంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం కూడా చేసుకోకూడదు రాజు. ఒక ఆయన ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఎవరైనా? సొలొమోను తల్లి. అందుకే ముందే చెప్పాడు, అనేకలు వివాహం చేసుకుంటే ఏమవుతుంది? తిప్పుతాడని చెప్పాడు అక్కడమ్మా. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీల వివాహము. హృదయం తొలగిపోతుందంట. ఎందుకు తొలగిపోదు? ఆమె ఐగుప్తులో నుంచి వచ్చింటుంది, ఐగుప్తు రాజు కుమార్తె. ఇంకొక ఆమె బబులో నుంచి వచ్చింటుంది, బబులోని రాజు కుమార్తె. ఇంకొక ఆమె అశ్షూరులోంచి వచ్చింటుంది, అశ్షూరు రాజు కుమార్తె. ఇలా 1000 మంది కుమార్తెలు రాజకుమార్తెలు చేసుకుంటే వాళ్ళు అన్నిలు కదా వాళ్ళంతా. వాళ్ళు ఏమంటారు? పెద్దదానికి ఆ దేవాలయం గడితే వాళ్ళ దేవుని గుడి మన్నాకి అని రెండోది వస్తుంది, నిలబడుతుంది. అంతే కదా? 2 భార్యలు ఉంటేనే ఒకనికి ఎట్లుంటుంది పరిస్థితి? నేను 2 భార్యలు ఉన్న ఒకరిని చూశాను అనమాట. ఎస్కే యూనివర్సిటీలో ఉన్నప్పుడు టీచర్, ఆయన లెక్చరర్. ఏం కొట్టుకుంటారు తెలుసా? వాళ్ళు కొట్టుకుంటారు. అట్లా ఇట్లా కాదు. వాళ్ళ కొడుకులు 2 ఉన్నారు, వాళ్ళు కొట్టుకుంటారు. 2 ఉంటేనే కష్టమైతే 1000 మందిని పెట్టుకున్నాడు ఈయన. ఎంతమంది? 1000 మంది. ఒక ఆమె వస్తుంది, నాకు ఐగుప్తు దేవుని యొక్క దేవాలయం కట్టు, మీ దేవునికి దేవాలయం కట్టావు కదా 7 సంవత్సరాలు యెరూషలేము దేవాలయము, నాకు అనగానే కట్టేశాడు. ఇంకొక ఆమె వచ్చింది మోయాబీరాలు, నాకు కట్టు ఒక దేవాలయం అంటే కట్టేశాడు. ఇంకొక ఆమె వచ్చింది ఐగుప్తు నుంచి, ఇంకొక ఆమె వచ్చి బొబులో నుంచి. ఇట్లా అనేకులకు ఏం చేస్తున్నాడు? ఇతను కాడుతూనే ఉన్నాడు. ఈ 1000 మంది భార్యలకు 20 సంవత్సరాలు కట్టాడంటండి అంతఃపురం. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? దేవుని ఆలయం 7 సంవత్సరాలు కడితే వాళ్ళ భార్యల కోసం ఎన్ని సంవత్సరాలు కట్టాడు? ఆ యొక్క అంతఃపురాన్ని 20 సంవత్సరాలు కట్టాడంటండి.
ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాలెస్ గదులు, 1000 మంది. పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఆ భార్యలో ఏం చేశారు? నిజంగా దేవుడు చెప్పినట్లు ఏం చేశారు చెప్పు? దేవుని వైపు ఉన్న సొలొమోను హృదయాన్ని త్రిప్పివేశారు. అందుకే ముందే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఇంత బైబిల్ అండి, మహాజ్ఞానిగా దేవుడు సొలొమోను, అంత జ్ఞానం గలవాడే ఇక్కడ వ్రాయబడిన మోషే గ్రంథంలో వ్రాయబడిన పుస్తకాలు చదువుతూ కూడా అంతమంది మెల్లి చేసుకున్నాడు. అందుకే దేవుడు ఏదైనా చెప్తే దాని ప్రకారం జీవించాలా. అది ఏమవుతుందంటే తర్వాత మన యొక్క గొంతుకే వచ్చి ఉరిగా మారుతుంది. అది 17వ వచనం, తన హృదయము తొలగిపోకుండానట్లు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు, వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును, అంటే బైబిల్, కొత్త నిబంధన పాత నిబంధన చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగునట్టుకై తాను తన సహోదరుల మీద గర్వించి, అదిగో పైనుంచి కింద వరకు చెప్పిన, ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను రాజైనది మొదలుకొని బ్రతికి ఉన్నన్ని రోజులు పాత నిబంధన గ్రంథమును చదువుచుండవలెను. అంటే బైబిల్ని రోజు ఎవడు చదువుతాడో వానికి గర్వం రాదు. రోజు చదవనోనికి గర్వం వస్తుంది. ఇప్పుడు గర్వం ఎవరికి వచ్చిందంటే చదవకపోతే గర్వం వస్తుంది. మరి నీ గర్వాన్ని అంచేది ఏం తెలుసా? బైబిల్లో ఉన్న వాక్యం. నిన్ను అడ్డదారిలో కుడికి ఎడమకి తిప్పకుండా చేసేదేదో తెలుసా? రాజులే ప్రతిరోజు చదివితే మనం ఏం చేయాలి? మరి రాజులే ప్రతిరోజు చదవమన్నాడు ఇక్కడ. మరి సామాన్య మానవులు మనం ఎలా ఉండాలి? ఖచ్చితంగా బైబిల్ చదవాలి. బైబిల్ చదవమంటే ఏమిటి? 200 అధ్యాయాలు చదవమంటే ఏం చేస్తారు మనల్లో? అమ్మ ఏం చేస్తారు? 20 రూపాయలే కదా షిక్ ఇట్లా ఇస్తారన్నమాట. అట్లే ఏంటి? బైబిల్ చదవరా? ఎవడి కోసం చదవమని చెప్పిందిగా. ఎందుకే కుడికి కానీ ఎడమకి కానీ నువ్వు తిరక్క ఈ ధర్మమును విడిచి నువ్వు పాపం చేయకుండా ఉండకుండా ఉండాలంటే నువ్వు దినదినము బైబిల్ చదవాలి. నీ మేలు కోరికే చెప్తే నువ్వు 20 రూపాయలు ఇసురుతావు, 100 రూపాయలు, 50 రూపాయలు ఇసురుతావు. అవునా? ఏమైనా ఇసురుతావు, నీకేముంది? బైబిల్ కంటే ఎక్కువ ఏమైపోయింది? 20 రూపాయలు తక్కువైపోయింది. అందుకే ఇసురుతున్నావు. అంతే కదా? వీడియోస్ రాయమంటే వీడియోస్ రాస్తున్నామా? నహీ హే. ఇంట్లోనే ఉంటున్నాం, మనం వీడియోస్ రాయడం లేదు. ఆ వీడియోస్ అన్న వింటే ఆ గంట సేపు కనీసం అక్కడక్కడ వాక్యాలు మన హృదయానికి తగిలినప్పుడు మనం మారడానికి ఏదైనా అవకాశము ఉంటుంది. శృతి దెబ్బ గడ్డపారగా తగులుతూ ఉంటే అది ఏమవుతుంది? కొస్సిగా అవుతుంది, షార్ప్గా అవుతుంది. తగలకుండా ఆడో ఏటేస్తుంటే దానికి ఏమవుతుంది చెప్పు? మరి కనుక మారడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం. మానవ జీవితము ఒకసారి. అమ్మా, మానవ జీవితము, నీ పేరేం పేరు? ప్రశాంతంగా కూర్చో. నీ జీవితము ఒక్కసారే. ఏంటన్నా? మానవ జీవితం ఒక్కసారే, మరలా రాదు. వస్తుందా? రాదమ్మా. ఈ జీవితము కోల్పోయామనుకో, ఇంకా మరలా మనకు జీవితమే లేదు. నువ్వేం చేయాలి? బైబిల్ని ఖచ్చితంగా చదివే తీరాలి. బైబిల్ని చదివితే నీ లోపల, నేను చెప్తున్నాను చూడండి, మీరు ఖాళీగా ఉన్నప్పుడు నిజంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా ఉంటే ఒక 100 అధ్యాయాలు చదవండి. ఆది కాండం నుంచి ఆరంభించండి. 100 అధ్యాయాలు చదవండి. ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 6 గంటలలోపు 100 అధ్యాయాలు చదవండి. ఉదయం 6 గంటలప్పుడు ఉన్న నీ మైండ్కి సాయంత్రం 100 అధ్యాయాలు చదివిన తర్వాత ఉన్న నీ మైండ్కి
చాలా చేంజ్ తెస్తుంది. నేను 100% చెప్తాను. నీలో ఎంతో మార్పుని తీసుకొస్తుంది. నీవు లోకం వైపు వెళ్ళాలనుకుంటూ ఉంటే, లోకము నిన్ను లాగుతూ ఉంటే, దానిని జయించగలిగిన పవర్ని ఆ 100 అధ్యాయాలు నీకు ఇచ్చేస్తుంది. నిజం చెప్తున్నాను నేను. నీలో ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది, నీలో ఏదో తెలియని పవర్ని తీసుకొస్తుంది, నీలో ఏదో తెలియని గొప్ప శక్తిని నింపుతుంది బైబిల్. అది దానికి ఉన్న శక్తి, ఇంకే రకంగా రాదు. ఒకటి, ఇలాంటి సహవాసాలు కలిగి వాక్యం విన్నప్పుడు. లేదు, వ్యక్తిగతంగా నువ్వు బైబిల్ చదువుతూ ఉండాలంతే. ఇంకెప్పుడు ఏం చేస్తుండాలా? టీవీలు పక్కన పెట్టు, సీరియల్ పక్కన పెట్టు, సెల్ ఫోన్లు పక్కన పెట్టు, కామెడీలు పక్కన పెట్టు, సినిమాలు పక్కన పెట్టు, వాటన్నిటిని పక్కన పారేయి. బైబిల్ తీసుకో, బైబిల్ దగ్గర నువ్వు కూర్చో, బైబిల్ చదువుతా వెళ్తుండో, నీకు అర్థమయ్యేదాకా నిదానంగా వెళ్తూ ఉండు. నీ లోపల చూడండి, మనకు కూర్చోవాలా, తలనొప్పి వచ్చిందనుకోండి, విపరీతమైన తలనొప్పి. ఎవరికైనా వస్తుందా? మీకు వస్తుంది ఎప్పుడైనా? విపరీతమైన కడుపు నొప్పి, తట్టుకోలేని కడుపు నొప్పి, ఏం పొరలాడింది కడుపు నొప్పికి, అవునా లేదా? టాబ్లెట్ వేసుకుంటేనే, లేకపోతే వెంటనే ఇంజెక్షన్ వేస్తేనే ఏమవుతుంది మనకి? అసలు ఉందో లేదో కూడా తెలియకుండా అయిపోతుంది. దాని డోసు చూడు, ఇంతవరకు మనం ఎంత బాధపడుతుంటామో, వెంటనే ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ కానీ వేసినామంటే ఒక 5-10 నిమిషాలు ఏమవుతుంది? ఆల్రెడీ ఉంటుంది అది లోపల, కానీ మెదడుకు ఆ తలను ఆ నొప్పి పోకుండా మెదడు దగ్గర ఆపేస్తుంది అనమాట. నొప్పి ఇక్కడి నుంచి వెళ్ళకుండా, ఇక్కడ నొప్పి ఉందనుకో, ఆ నొప్పి ఇక్కడికి మెదడుకు రాకోకుండా ఆపేస్తుంది. అంతే, అంతసేపు చేసే పని అది. నొప్పి ఉంటుంది లోపల, ఎక్కడికి పోతుంది? ఆ టాబ్లెట్ ఏం చేస్తుందంటే అక్కడున్న నొప్పి మెదడు దాకా రాకుండా అక్కడ ఆపేస్తుంది, లైన్ కట్ చేస్తుంది. ఆ టాబ్లెట్ పవర్ అయిపోగానే మరలా స్టార్ట్ అవుతుంది. మీరు గమనించండి కావాలంటే, మళ్ళీ అప్పుడు నిదానంగా స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ బైబిల్ అనే మెడిసిన్, టాబ్లెట్, ఇంజెక్షను నువ్వు చదువుతా ఉండు, మరలా నిదానంగా వదిలిపెట్టినావానికి ఏమవుతుంది? మరలా లోక పాపాలు గుర్తుకొస్తాయి, మరలా పాపం చేయాలనిపిస్తుంది, లోకంలోకి వెళ్ళాలనిపిస్తుంది, లోకం ఆకర్షిస్తుంది, లోకపు స్వభావం వస్తుంది, హృదయంలో చెడుతనం ఆరంభమవుతుంది. మరలా డోస్ అయిపోయిందని అర్థం. మళ్ళీ ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంకొక టాబ్లెట్ వేసుకోవాలా, అంటే మరలా బైబిల్ని చదవాలా. మరలా సహవాసం ఎక్కడుందో అక్కడికి పరిగెత్తాలా, నువ్వే పరిగెత్తుకుంటూ రావాలా. శేఖర్ రా, ఏంటి మోసే రా అని నేను పిలవకూడదు, మీరే పరిగెత్తుకుంటూ రావాలా. అంటే మీరు రావడం లేదు అంటే మీరు పర్ఫెక్ట్గా ఉన్నారని అర్థం. ఏమంటే పర్ఫెక్ట్గా ఉన్నారు, మీరు మంచిగా ఉన్నారని అర్థం. మీకు బైబిల్ మీరు రావాల్సిన అవసరం లేదు, ఇంకా మీరిద్దరు మంచిగా ఉన్నారని అర్థం. మీరు రావాల్సిన అవసరమో లేదు. ఎందుకు? ఎవరికంటే టాబ్లెట్లు కావాలా? నాకు రోగం వచ్చింది కాబట్టి నేను పోతున్నాను. టాబ్లెట్ మీకు అవసరం లేదు, మీరు హాయిగా బాగా భద్రంగా ఉన్నారు. చదవండి. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎవరితో చెప్తున్నారు? ప్రశాంత్, ఎవరితో చెప్తున్నారు? పౌలు గారు తన శిష్యుడైన, తన కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు, ఆత్మీయ కుమారుడికి. నాన్న తిమోతి, నీవు యవ్వన ఇచ్చల నుండి పారిపోమ్ము అంటున్నాడు. అంటే ఈయన యవ్వనుడుగా ఉన్నాడు, ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇప్పుడు వింటున్నారా? ఆయన యవ్వనాన్ని దాటి వెళ్ళిపోయాడు. అంటే పౌలు గారు వయసు ఎంతో తెలుసా? అప్పుడు 65 దాదాపుగా. అంటే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడా లేదా? 60 పైనే ఉన్నాయి ఆయనకు. ఇప్పుడు తిమోతి వయసు ఎంత? 20 or 25. కనుక యవ్వనిచ్చలు ఉంటాయా లేదా? పైగా ఇతను సేవకుడు, ఒక సంఘ సేవకుడు. ఆ సంఘ సేవకుడికి ఆ వయసులో ఖచ్చితంగా యవ్వనిచ్చలు ఉంటాయి. యవ్వనిచ్చలు అతనికి వస్తున్నాయన్న విషయము పౌలు గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే పౌలు గారు ఏం చేశారు? నాన్న, నీవు యవ్వన కాలంలో వచ్చే ఇష్టాలు కొన్ని ఉంటాయి ఈ శరీరంలో, వాటి నుండి పారిపోము. ఎడికి పారిపోవాలా? ఈ శరీరము ఏవేవో కోరుతుందా? కోరుదా? నా శరీరం అందు మంచిది ఏది లేదు, మేలు చేయాలన్న కోరిక నాకు ఉన్నను, నేను కీడే చేస్తున్నాను.
ద్వేషించేదాన్ని నేను వద్దు ఇది చేయకూడదు అని ద్వేషిస్తాను, కానీ ఒక సమయంకి వచ్చేదానికి అదే చేస్తాను. ఏది వద్దనుకుంటానో దాన్ని చేస్తుంది శరీరం. మరి దాన్ని జయించాలి అంటే నీకు ఏం కావాలి? మరి వాక్యం లేకుండా ఎలా జయించగలవు? దేవుని సపోర్ట్ లేకుండా ఎలా జయించగలవు? నీవు నార్మల్ మానవ శరీరంతో అది అవ్వదు. అవుతుందా? డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అని అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఎట్లుంటారు మనుషుల వాళ్ళు చెప్పండి, ఎలా ఉంటారు? 6 అడుగులు ఆజాన్ బావులు, 7 అడుగులు ఆజాన్ బావులు. వాడు ఖాళీ అని వాడు ఉంటాడు, మన ముంబైలో ఉంటాడు వాడు. ఖాళీ 7.4 అడుగులు ఉంటాడు వాడు. ఎంత ఉంటాడు? వాని వెయిట్ 320 కేజీలు. ఇప్పుడు రింగులోకి ఆ ఖాళీకి ఎదురు కొట్టడానికి, ఖాళీని కొట్టడానికి శేఖర్ని పంపుదాం. కొడతావా శేఖర్? మోషన్ పంపుదాం, నేను పోతా, మనం అందరూ పోదాం. ప్రశాంత్ నువ్వు కూడా రా. మనం అందరూ పోయినా వాని కాలు ఇంటికి కూడా పీక్కోలేము. అందరిని ఏం చేస్తాడు? ఒక్క తొక్కితే పేగలు బయటకు వస్తాయి మనవి. ఇప్పుడు వాని కొట్టాలంటే ఎవరు కొట్టగలరు? వానిలాగున్నవాడే కొట్టగలడు. అవునా? వానికి సరైన వాడే కొట్టగలడు. వానిలా హైటు, వానిలా వెయిట్, వానిలా విద్య నేర్చిన వాడే కొట్టగలడు. ఇక్కడ ఈ శరీరాన్ని జయించాలంటే ఏ మానవుడి వల్ల కాదని దేవుడు చెప్పాడు. అవునా? ఈ శరీరాన్ని జయించాలి, పాపాన్ని జయించాలంటే ఏ మానవుడి వల్ల? మరి ఎవరు జయించగలరు? యేసుక్రీస్తు జయించగలడు. ఎవరు జయించగలడు పాపాన్ని? యేసుక్రీస్తు అంటే ఎవరు? వాక్యం. ఆ యేసుక్రీస్తు వాక్యం గనక ఆ వాక్యం నీవు పాటిస్తే నువ్వు జయించగలవు. ఇప్పుడు నీ ఎదురుగా పాపం నిలబడినా కూడా ఆ పాపాన్ని నువ్వేం చేయగలవు అంటే ఖాళీని సైతం కొట్టగలవు, ఖాళీ నాయన్ని కూడా కొట్టగలవు. అర్థమైందా? ఇప్పుడు ఆ ఖాళీ అనేవాడు నిలబడ్డాడు అక్కడ, నా పక్షాన నా వెనకాల ఎవరు నిలబడ్డాడు? ఇప్పుడు యేసుక్రీస్తు నిలబడ్డాడు. యేసుక్రీస్తు ముందు ఖాళీ ఎంత అంటే ఏమవుతాడు? ఖాళీ ఎక్కడ కనబడ్డా ఇంక అసలు భూమి మీద చంద్రమండలంకి వెళ్ళిపోతాడు, సూర్యమండలంకి వెళ్ళిపోతే తెలియదు. యేసుక్రీస్తు వారు గెస్తమనే తోటలో ఉన్నప్పుడు ఆయన అప్పగించడానికి యూదా 1000 మందితో వస్తాడు. ఎంతమందితో వస్తాడు? చెప్పండి. 1000 మందితో. ఎంతమందితో? సహస్రాధిపతులు వస్తారు అక్కడ. సహస్రాధిపతి అంటే సహస్ర అంటే 1000 అని అర్థం. 1000 సహస్రాధిపతి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎంతమంది రావాలి? ఖచ్చితంగా 1000 మంది సైనికులు రావాలి. అంటే ఒక్కొక్కడు రోమా సామ్రాజ్యపు సైనికులు ఎలా ఉంటారు? 6 నుంచి 7 అడుగులు ఉంటారు. 6కు తక్కువ ఉండరు అన్నమాట. 7 అడుగులు ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు. 6 ఉంటే వాడు ఇంక చిన్నోడు అనుకో. వాని రోమములు ఎలా ఉంటాయంటే తెలుసా? ఈ రోమం ఉన్నాయి కదా, రోమలు అంటే ఏంటివి? వెంట్రుకలు. ఆ రోమాలు కూడా బల్లెంలాగా ఉంటాయంట. రోమా సామ్రాజ్యపు సైన్యము ఒకవేళ నువ్వు రోడ్లో పోతుంటే వాడు సైన్యం ఇట్లా నడుచుకుంటూ పోతుంటే వాని చేయి తగిలిందంటేనే నీకు మొత్తం ఇవన్నీ కూడా బల్యాలతో పొడిచినట్లు అయిపోతుందంట. అట్లుంటాయంట వాడు మనిషి. ఒక సైన్యం కూడా అలా ఉంటాడంట వాడు. అలా ఏరి కోరి వాళ్ళ సైన్యంలోకి తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు గమనించండి, యేసు ప్రభు దగ్గరికి 1000 మందితో సహస్రాధిపతి వచ్చినప్పుడు అక్కడ 11 మంది శిష్యులు నిలబడి ఉంటారు. యేసు ప్రభు దగ్గరికి యూదా వచ్చి ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు పెట్టుకున్నప్పుడు ఇక్కడ యేసు ఎవరు అని అడుగుతాడు. అమ్మ వింటున్నారా? నేనే అని యేసయ్య ఊరికే జస్ట్ నేనే అంటాడండి, అంతే. ఏమంటాడు? జస్ట్ చిన్నగా డైలాగ్ వదులుతాడు అంతే. ఎలాగా? నేనే అంటాడు అంతే. నేనే అనేప్పటికి ఏం జరుగుతుందో తెలుసు? అక్కడ 1000 మంది సహస్రాధిపతితో సైతం, శతాధిపతులతో సైతం, పంచాధిపతులతో సైతం, దశాధిపతులతో సైతం 1000 మంది ఒక్కసారిగా నేల మీద పడి మొన్న నాకుతారు. తెలుసా మీకు? బైబిల్లో ఉందన్నమాట. ఊరికి జస్ట్ మీ 12 మందిలో యేసు ప్రభు 11 మంది శిష్యులు ఉన్నారు కదా, మీలో యేసు ఎవర్రా అని అడుగుతారన్నమాట రాత్రిపూట. యేసు ప్రభు ఎప్పుడు సైలెంట్గా మాట్లాడతాడు. నేను అన్నాడు. గట్టిగా అన్నాళ్ళే, ఏమో పడిపోయినాను కూడా. నేనే అన్నాడు అంతే. ఏమన్నాడు? నేనే. ఆ మాట అనేపాటికే, ఆ మాట బయటకు వచ్చేపాటికే 1000 మంది భూమి మీద సాయిల పడి ఆయన కాళ్ళ ముందు పడిపోయారంతే, మట్టి నాకారు. అది యేసుక్రీస్తు పవర్ అంటే. 18వ అధ్యాయం యోహాను సువార్తలో ఉంది చూడండి. అంత సులభం కాదండి. నువ్వు కలిగి ఉన్న యేసుక్రీస్తు వారు ఎవరు అనుకుంటున్నావు? నీకు ఇంకా ఆయన అర్థం కాకపోయి ఉండొచ్చు. 18వ అధ్యాయం యోహాను సువార్త
4వ వచనం చదవండి. 7వ వచనం చదవండి. మరలా ఆయన మీరు ఎవడిని వెదుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు, పిల్లలు మరసంగా వచ్చేవాళ్ళ, నజరేయుడైన యేసు అని చెప్పగా యేసు వారితో ఏమన్నాడమ్మా? నేనే ఆయనని మీతో చెప్పుతినని గనుక వారు మీరు నన్ను వెదుకుచున్న ఎడలా. దానికి ముందు 6వ వచనం చదువుదామమ్మా, బాగుంటుంది. ఆయన నేనే అని ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద మొత్తం అంతా ఏమైపోయారటమ్మా? అది నేనే అన్నందుకు అంతే. తోసాడా ఏమన్నా? మరి నేనే అన్నందుకు దప్పని పడిపోయారు అంతే. ఇట్లే బీపీ లో అయినప్పుడు ఏ రకంగా అయితే కింది పడిపోతారు మనుషులు, అంతే అలా దప్పమని పడిపోయారండి నేల మీదకి. అది యేసుక్రీస్తు పవర్. అలాంటిది ఆయన ముందు పాపం ఎంత చెప్పండి? పాపం ఏం చేయగలదు? ఏమీ చేయలేదు. అందుకే పౌలు గారు తిమోతితో ఈ మాట మాట్లాడాడు 22వ వచనం. యవ్వనుడా, నీ యవ్వన ఇచ్చల నుండి పారిపోము. ఎక్కడికి పారిపోవాలి? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చెయ్యి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును, అది అంటే సంఘములోకి పోంటున్నాడు. మనం సంఘానికే రాం, సహవాసాలకు పోమంటున్నాడు. ఇక్కడ ఎక్కడికి పోమన్నాడు? ఎక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయో, ఎక్కడ నీతి ప్రకటింపబడుతుందో, ఎక్కడ ప్రేమ ప్రకటింపబడుతుందో, ఎక్కడ విశ్వాసం ప్రకటింపబడుతుందో, ఎక్కడ సమాధానం ప్రకటింపబడుతుందో, పవిత్ర హృదయులై ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యకి వెళ్ళు, పో, పరిగెత్తు, అక్కడికి పారిపో. అక్కడికి పారిపోతే ఏం జరుగుతుందో తెలుసా? నీకు దేవుని వాక్యము ప్రకటింపబడుతుంది. ఆ దేవుని వాక్యం నీ లోపల పవిత్రమైన హృదయాన్ని తీసుకొస్తుంది. అపవిత్రమైన హృదయం పోయి పవిత్రమైన హృదయం వస్తుంది. అందుకే మనం ఏది వెంబడించాలి చెప్పి ఇప్పుడు? అందుకే సంఘ సహవాసానికి రావాలి. ఏమవ్వాలి? మీరు నాతో తిరగాలి. మీరు యవ్వన ఇచ్చలలో ఒకవేళ పడిపోతూ మీ వల్ల కాలేదనుకో, మీరు నాతో తిరగండి. లేదండి మేము యవ్వన ఇచ్చలు గెలిచేసాము, కావాలంటే మీకేమైనా కావాలా అని అడిగితే నేను మీతో పాటు వస్తాను. నేనే నేర్చుకుంటాను, అంతే కదా? చెప్పండి, మీ ఇద్దరు వల్ల నేనే నేర్చుకుంటారు. అమ్మా కనీసం నాకన్నా నేర్పించండి. దేవునికి మహిమ కలుగునగాక. కనుక దయచేసి మీరు మారాలి అంటే ఒకటే చేయాలి. ప్రతిరోజు సహవాసం కలిగి ఉండండి. ఖాళీగా ఉన్నప్పుడల్లా బైబిల్ చదవండి. ఈ 2 పనులు చేయండి. మీరు మారకపోతే అప్పుడు అడగండి. ఏం చేయాలి? మీరు మారే తీరుతారు ఖచ్చితంగా. మీరు అనేకులకు మార్గదర్శకులు అవుతారు. మీరు అనేకులకు మార్గాన్ని చూపించే వాళ్ళు అవుతారు. 100%. మిమ్మల్ని చూసి అనేకులు నేర్చుకుంటారు. ఎప్పుడు? ఈ వాక్యం ఆ పని చేయగలదు, ఆ పని చేయగలదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఎవరికి లోబడి ఉండాలి? అదే సహవాసం కలిగి ఉండడము, వాక్యానుసారంగా బ్రతకడము, దేవుడు చెప్పినట్లు చేయడమే కదా లోబడి ఉండడం అంటే. దేవుడు చెప్పినట్లు వినడమే కదా లోబడి ఉండడం అంటే. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. అది ఎప్పుడు అపవాదిని ఎదిరించగలవు నువ్వు? పాపాన్ని ఎప్పుడు ఎదిరించగలవు? ఎప్పుడైతే దేవునికి లోబడతావో అప్పుడు పాపం పారిపోతుంది. అపవాదిని ఎదిరించగలవు, నీకు అప్పుడు శక్తి వస్తుంది. అప్పుడు వాడు నీ యుద్ధ నుండి దేవుని యొద్దకు రండి. అది అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునడి. ద్విమనస్కులారా, 2 రకాల మనస్సు గలవారులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకుల పడుడి. ఎందుకోసం? మారడానికి. పాపపు స్వభావం కలిగి ఉన్నానే, నేను పాపం చేస్తున్నానే, పాపపు స్వభావము, పాపపు హృదయము, పాపపు స్వభావము, పాపపు చేతులు ఉన్నాయే అని ఏం కావాలి? ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి వ్యాకులపడు, ఏడుచు, దుఃఖపడు.
ఏడు దేవుని దగ్గర. ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీ నవ్వును దుఃఖముగాను మీ ఆనందమును దేవుని వైపు చింతగా మార్చుకోనండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని ఉన్నతమైన స్టేజ్లోకి తీసుకెళ్ళిపోతాడు, హెచ్చిస్తాడు. ఏడవండి, నేను పాపిగా మారుతున్నానే, పాప స్వభావం ఉంది నాకు అని ఏడవండి, దుఃఖపడండి. దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేయండి. ఎందుకు ప్రభా ఇలా తయారైపోయాను నేను? ఎందుకు ప్రభా నా జీవితం ఇలాగుంది? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాను? ఎందుకు నేను మోసాలు చేస్తున్నాను? ఎందుకు ప్రభా సంఘానికి రాలేకపోతున్నాను? ఎందుకు ప్రభా సహవాసం కలిగి ఉండలేకపోతున్నాను? ఎందుకు ప్రభా బైబిల్ చదవలేకపోతున్నాను? వాక్యమే దేవుడు కదా, ఆ వాక్యంతో నేను స్నేహం ఎందుకు చేయలేకపోతున్నాను అని మనలో ఉన్న లోపాలను బట్టి దేవుని దగ్గర ఏడవండి, వ్యాకుల పడండి, తర్వాత దుఃఖపడండి. మీ నవ్వును దుఃఖంగా మార్చుకోండి. మీకున్న ఆనందాన్ని చింతగా మార్చి ఒకసారి చింతపడండి. ఏంటి ఎందుకు మారలేకపోతున్నాను చింతించండి. అప్పుడు ఏం జరుగుతుంది? తగ్గించుకోండి. ఒకరోజు దేవుడు గొప్పగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. అది మనకి